ఇన్కమ్ వల్ల. సి అంటే సి ఫర్ ఏంటి? సెలబ్రేషన్. రైట్. ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీకు ఎప్పుడు ఇది వచ్చింది, వీళ్ళు ఎడ్యుకేషన్ కి రావట్లేదు, తీసుకోవట్లేదు అనగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంటే వాళ్ళు అప్పటిదాకా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నప్పుడు ఎన్ఐసి జరుగుతుందో చూసుకోలేదు. ర్యాంక్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఇన్కమ్ అనేది రావాలి అంటే ఎన్ అనేది జరగాలి, సి అనేది జరుగుతూ ఉండాలి. అందుకనే థర్డ్ పార్ట్ చెప్పాం కదండి, వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. ఆ థర్డ్ పార్ట్ ఏంటండి? థర్డ్ది స్టిక్ ఆన్ 5 అని పెట్టుకోవాలి. స్టిక్ ఆన్ 5 అని. అందులో థర్డ్ ఏంటి? వర్క్ క్రియేషన్. లెఫ్ట్ రైట్ ఒక స్టార్ వర్క్ జరుగుతూ ఉండాలి. మేడం బాగా వినండి, లీడర్షిప్ కే ఇండస్ 2.5 ఇస్తుంది. 1000 రూపాయల లీడర్షిప్ ఉంది, 2000 రూపాయల లీడర్షిప్ ఉంది, 2 లక్షల లీడర్షిప్ కూడా ఉంది. నేను సీలింగ్ లీడర్షిప్ గురించి మాట్లాడుతాను. ప్రస్తుతం జరుగుతుంది కదా అని కాదు. ఇది గనక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు ఇప్పుడు వచ్చిన ఛాలెంజ్ ని నేను ఫేస్ చేయగలను అనేది రావాలి. దీనికోసం ఏం చేయాలో ఫిజికల్ సెలబ్రేషన్ అని ఉన్నా ఆగిందా లేదా సెలబ్రేషన్? ఇంకోటి కూడా చూడండి, మీరు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి చెప్తున్నాను. మీకు ఇప్పుడు బాగా వర్క్ జరుగుతున్నది లెఫ్టా రైటా? లెఫ్ట్ సార్. ప్రజెంట్. మీరు ఇన్కమ్ మీకు వచ్చేది లెఫ్టా రైటా? ఆపిందా ఇండస్ట్రీ ఇన్కమ్ ఏమన్నా? ఆపలేదు సార్. అది క్యాన్వార్ నుండి మీరు అవన్నీ చెప్పకండి, డైరెక్ట్ పాయింట్. మీకు ఇన్కమ్ జరుగుతుంది లెఫ్టా రైటా? లెఫ్ట్ జరగదు. అంటే మీకు ఎక్కడ ఇన్కమ్ అవసరం ఉందో అక్కడ వర్క్ జరుగుతుంది. ఎక్కడైనా సరే మీకు ఏం లేదు. అందుకనే హరిప్రసాద్ సార్కి మేము ఎప్పుడు ఇన్కమ్ అవుతామని చూస్తాం. ఎందుకంటే ఇన్కమ్ ఉంటే బాగుంటుంది. అందుకనే నేను మొదటి నుంచి బ్యాలెన్సింగ్ నేర్పుతూ ఉంటాను. మీ బోత్ సైడ్స్ ఉందా లేదో చూసుకోండి అనేది. మనం ఫోకస్ పెడితే, నాకు ఒక సీనియర్ ఏమన్నాడంటే, హరిప్రసాద్ నువ్వు ఏ లెవెల్కి వచ్చావో బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి మీద ఫోకస్ పెడితే వాళ్ళ ర్యాంక్ మారుతుంది. నా ఫోకస్ శక్తి ఇంతే ఉందనుకోండి, వాళ్ళు స్టార్ అవుతుంటారు. మౌనిక మేడం ఎవరి మీద ఫోకస్ పెడితే వాళ్ళు స్టార్ అవుతుంటారు. వాళ్ళు సీనియర్ కూడా ఫోకస్ పెట్టాడంటే 500 అయిపోతారు. ఇంకా ఒకసారి లెవెల్లోకి అక్కడికి వచ్చేసి ప్రోగ్రాంలు కూడా చేస్తే 1000 కూడా అయిపోతారు. ఇంకా ట్రైనింగ్లు, రూట్ క్యాంపులు, ఆర్టీపీలు వాళ్ళ కేంద్రంగా, ఆ కోటం కేంద్రంగా పెడితే డైమండ్ కూడా అయిపోతారు. ఎగ్జిక్యూటివ్ అవుతారు, డైమండ్ అవుతారు. అంటే మన ఫోకస్ శక్తి స్థాయిలను బట్టి ఉంటుంది. మీరు అక్కడ ఫోకస్ పెట్టారు కాబట్టి అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఆ ఫోకస్ ని కొంచెము 2 వైపులా పెట్టే స్థాయికి మీరు ఎదగాలి. 2 వైపులా బ్యాలెన్సింగ్ అంటాం దీన్ని. మనకి ఎప్పుడు సైకిల్ వస్తుంది? బ్యాలెన్సింగ్ చేసినప్పుడే వస్తుంది. పట్టు కుదరాలి. పట్టు కుదిరింది అని అంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు అటు ఇటు కాలు పెట్టాను, ఆ తర్వాత కాలు కింద పెట్టాల్సిన లేకుండానే మీరు సైకిల్ తొక్కారు అంటే ఏమన్నా 6 ప్యాక్ వచ్చిందా, లేకపోతే కండబలం పెరిగిందా? ఏ బుద్ధి ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నా? ఏమన్నా అప్పటికి నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేస్తే బ్యాలెన్సింగ్ చేయగల అట్లా ఉంటుందా మనకి? ఇక్కడ ఏదో స్కిల్ పెరిగింది, రైట్? సో అక్కడ మీరు ఆల్రెడీ ఒక దగ్గర క్రియేట్ చేయగలుగుతున్నారు అంటే ఇంకా ఏదో మనుషులతో. నేను అందుకే 3 విషయాల్లో పట్టు అవసరం అన్న: మనసు, మనీ, మనుషులు. ఎప్పుడైతే బోత్ సైడ్స్ లో ఇక్కడ 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 ఫాలో చేయాలి. అందుకే డైరెక్ట్ మోటివేషన్, ఇండైరెక్ట్ మోటివేషన్, మాస్ మోటివేషన్, ఇండివిజువల్ మోటివేషన్ అనే సబ్జెక్ట్ చెప్పాను. మాస్ మోటివేషన్ అంటే గ్రూప్ గా మోటివేషన్,
అందుకు మీకు ఈ ప్రోగ్రాంలు ఉపయోగపడతాయి. మీరు చెయ్యగలరు, తెలియాల్సింది తెలుసుకుంటే మీరు చెయ్యగలరు, కాన్ఫిడెన్స్ అది. మీ Yes, sir. దృష్టికి ఒకవైపు ఇన్కమ్ ని క్రియేట్ చేసే పవర్ ఉన్నప్పుడు వాళ్ళ ఇన్కమ్ ని మీరెందుకు క్రియేట్ చేయలేరు? మనం చెప్పాలి, మేడం నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటా ఇప్పటి నుంచి, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పాలి. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు మీరు ఉండండి అట్లా అన్నారు. సో అప్పుడు మీరు కూడా ఫోకస్ చేయగలుగుతారు, అక్కడ క్రియేట్ చేయగలుగుతారు. ఇక్కడ ఏమేం చేస్తున్నామో అక్కడ కూడా చేయాలి, ఎప్పుడు అవసరమే. చూడండి, మనకి ఇన్కమ్ పెరుగుతుందంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటి డేంజర్ కూడా, అంటే అయిపోయే డేంజర్ కూడా ఉందిగా. Yes, sir. మరి ఎందుకు చేయాలి? మీకు ఒక సీక్రెట్ చెప్తాను, సైన్స్. ఒక సైన్స్ చెప్తాను చూడండి. ఏంటంటే ఒకప్పుడు ఫోన్కి ఇప్పుడు ఫోన్కి తేడా ఏంటి? 2Gకి 3Gకి 5Gకి 1Gకి తేడా ఏంటి? ఒకప్పుడు ఆ బ్యాటరీ, అందులో ఉన్న సాఫ్ట్వేర్ని ఒక టైంకి ఒకే పని చేసేది. Okay, sir. దాన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని, రీడ్ మెమరీ అని అంటాం. ఓకే, యాక్సెసింగ్ ఎంత స్పీడ్గా ఉంది అనేది ఇంపార్టెంట్. దాన్ని బుద్ధి కుశలత, నైపుణ్యం, దక్షత అంటారు. స్పీడ్ కాదు, ఫోకస్. అంటే ఒకేసారి ఎక్కువ పనులు చేయడం, ఇటు చూసుకొని ఇటు చూసి మళ్ళీ ఒక్కసారి ఒక పనే చేస్తుంది, బట్ ఎక్కువ పని మీద, ఎక్కువ వాటి మీద దానికి ఉంటుందన్నమాట. ఒక్క సెకండ్ లో చేయవలసినటువంటి పనుల సంఖ్యను పెరగడం అని అంటాం. ఒక్క సెకండ్ లో చేసేటువంటి ఈ పని చేసి ఈ పని కొంతమంది మా కొంతమంది ఎట్లా అంటే, ఇంత ఈ కర్రీ అయిపోతుంది, ఆ పచ్చడి అయిపోతుంది, ఆ చారు అయిపోతుంది, అటు రైస్ అయిపోతుంటది. మొదట్లో ఒక్కటి వండడానికి చేతులు అనుకున్నవి రాను రాను ఏమైపోతుంది అంటే అన్ని పనులు కూడా చక్క ఫోకస్, ఇది మాడదు మళ్ళీ. అంత యాక్టివ్గా ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ వాటి మీద ఫోకస్ ఉంచడం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. Okay, sir. అది స్పీడ్ చేసినా స్లో చేసినా కానీ అన్ని పనులను సర్ది పెట్టడం, ఇది పెరగాలి మేడం. ఇప్పుడు మీకు యాక్చువల్లీ మనకి ఎట్లా ఉంటదంటే ఉన్న దగ్గరనే ఉంటాం. ఇంతమంది ఉన్నారు అనుకోండి, ఈ వ్యక్తికి యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, మన సమయం అంతా ఇక్కడే ఇస్తాం. చాలా తక్కువ సమయంలో ఒక లైన్ లో వీళ్ళందరినీ కవర్ చేయాలి, మళ్ళీ ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని కూడా కవర్ చేయాలి. దానికే వాట్సాప్లు, జూమ్, మాస్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పిన దానికంటే అనుభవం వింటుంటే ఎక్కువ అర్థమవుతుంది, అంతేనా? Yes, sir. నేను అట్లా ఒక్క వ్యక్తిని, ఏ వ్యక్తిని టచ్ చేస్తే 4-5 సమానం అవుతారు, ఒక 10 మందితో సమానం అవుతారు అని వెంటనే ఇట్లా నా సబ్జెక్ట్ మీరు ఎంత చక్కగా అవపోసన పడితే, అవగాహన వచ్చేంత వరకు ఆగకుండా అంచనా వేసి ముందే రావాలి. నాకు అర్థమయ్యేంత వరకు ఆగుతాను కాదు, అంచనా వేసి ముందే అర్థం చేసుకోవాలి. నమ్మాలి, ఇంకా బిలీవ్ చేసేయాలి. సార్ ఇటు చూసుకోమని మళ్ళీ ఇటు చూసుకోమంటున్నాడు అట్లా అనుకోవద్దు. ఓకే, ఇది మీరు మళ్ళీ క్యాబినెట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నా క్యాబినెట్ మీరని పెట్టుకొని ఆ కమాలి గారికి ఇన్కమ్ ఉంటుందా, వీళ్ళకి ఇన్కమ్ ఉంటుందా, ఇది చెక్ చేసుకోవాలి. అట్లాగే మీకంటూ ఒక క్యాబినెట్ ఉంటుంది. ఎవరు మీ క్యాబినెట్? గొడుగు జమున అంటే నాకంటే 1000 ఎబో అనుకోండి, మీకు 250 లేదా 250 250 అయిపోయిన వాళ్ళకి రెగ్యులర్ గా టీమ్ బోనస్ ఉంటుందా అని పెట్టుకున్నారనుకోండి, మీరు ముందే ఎట్లా ఆలోచిస్తారు? వాళ్ళు 250 కాకముందే ఎన్ఐసి గురించి ఆలోచిస్తారు. ఓకే సార్. అన్ని జోన్ల మీద ఒకేసారి అవగాహన పెంచుకోవాలి. అంటే మీరు చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత టైం Yes, sir. టేకింగ్ తోటి ఉండాలి, చురుకుతనం అంటాం దీన్ని, చాలా చురుకుగా జింకలాగా ఉండాలి. అప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను,
2.5 లక్షల లీడర్షిప్ ఉంది ఇక్కడ. ఎవరానికి డబ్బు కొదవలేదు, ప్రొడక్ట్ కొదవలేదు. మీకు ఎంత మోటివేషన్ కావాలంటే అంత. సరేనా మరి? ఇది రేపు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. ఇక ఇప్పుడు చేయాల్సింది ఒక్కసారి గుర్తు చేసుకొని వెళ్దాం. ఏంటి సార్? ఇప్పుడు 4 PM కి మీది పంపండి సార్, అది లింక్ పెడతాను. ప్లస్ రేపు ఆరా పవర్ ఉంది. మరి మీరు బ్రెత్ వర్క్ కంప్లీట్ చేస్తే అందులో ఆరా పవర్లు పెట్టండి. పొద్దున్నే నారాయణ గారు చూశాను, మీరందరూ 2-3 సార్లు బ్రెత్ వర్క్ చేయండి. బ్రెత్ వర్క్ అంటే ఏంటి? బండ గుర్తు అంతే. ఇంకా అది దానికి మతం లేదు, కులం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. కౌంటింగ్ చేసుకోవడం, మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడం, దట్స్ ఇట్. అప్పుడు బుద్ధి సునిశ్చితత్వం పెరుగుతుంది. సునిశ్చితత్వం 2 కలిస్తే కర్మలు కౌశలంగా అవుతాయని ఒక సైన్స్ చెప్పబడింది. ఏదైనా 2 కలిస్తే. ఇక్కడ అంకెలతోటి కౌంటింగ్ చేసేది బుద్ధి, శ్వాసించేది మనసు. ఈ 2 కలుస్తుంటాయి. అప్పుడు యోగ కర్మసు కౌశలం అంటాం. ఇది మన యొక్క టెక్నిక్, దీనికి సంబంధించిన టెక్నాలజీ. సరే, అదొకటి. మార్నింగ్ ఆరా పవర్. నిన్న ఎవరైనా జిఎస్ఎం చేయలేదంటే దయచేసి జిఎస్ఎంలో ఆ 250 తోటి ఒక్కొక్కరితోటి చేయించుకోండి. నారాయణ మేడం 250 చేయించి నేమ్ లిస్ట్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేసుకోండి. అవుతుంది. మీరు చూడండి, బోగసార్ మాట పూర్తిగా చేయండి. ఇప్పుడు లతా మేడంకి కాన్ఫిడెంట్ రావాలంటే జమున గారి దగ్గర వర్క్ చేయాలి. సత్యనారాయణ గారి దగ్గర జరగాలంటే శిరీష దగ్గర జరగాలి. జమున గారికి రావాలి అంటే అక్కడ సత్యనారాయణ గారి దగ్గర కానీ రాజేశ్వరి గారి దగ్గర కానీ జరగాలి. వాళ్ళంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలి? క్రియేటివ్ ఐడియాస్ ఇచ్చి చిన్న పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి. సరేనా? సిద్ధార్థ, ఆల్ ది బెస్ట్. సిద్ధార్థ, నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ 3C ఫార్ములా, ఇటు రమ్య గారి దగ్గర కానీ ఇటు దేవి గారి దగ్గర ఈరోజు ఫిజికల్ ఆల్ ది బెస్ట్.